అమెరికా న్యూజెర్సీలోని హల్దీ మౌంట్ లారెల్లో మీట్ అండ్ గ్రీట్ విత్ హరీష్ రావు కార్యక్రమం గ్రాండ్గా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన హరీష్ రావుకు ఎన్ఆర్ఐలు మహేష్ తన్నీరు, నరసింహారావు, భాస్కర్ పిన్నా, రవీందర్రావు, అమర్గుండ, పరమేష్ భీమ్రెడ్డి, చైతన్య చిటిమల్ల, వరప్రసాద్, చందుతాల, పూర్ణభైరి, నరసింహారెడ్డి, దొంతిరెడ్డి, రజనీతో పాటు పలువురు బీఆర్ఎస్ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. మీట్ అండ్ గ్రీట్లో తెలంగాణ సమకాలీన అంశాలపై విస్తృతంగా చర్చించారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనతో తెలంగాణ రాష్ట్రం పంజాబ్ను మించి ధాన్యం ఉత్పత్తి చేసే రికార్డులు సృష్టించిందని హరీష్ రావు గుర్తు చేశారు. ప్రతి రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టడం వల్లే తెలంగాణ ప్రగతి సాధ్యమైందన్నారు. కానీ విజన్ లేని రేవంత్ పాలనతో తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కనీసం ఒక్క ప్లాట్ కొనాలంటే ఎన్ఆర్ఐలు సైతం భయపడుతున్నారని అన్నారు. మరోవైపు ప్రాంతీయ పార్టీలే కేంద్రంలో చక్రం తిప్పుతున్నాయని హరీష్ రావు తేల్చి చెప్పారు. లేకపోతే పొలంగా అలాంటి కొంటే పక్కన ఎంతో కొంత కబ్జా చేసి పెట్టేసి కన్స్ట్రక్షన్ చేసేసారు. తర్వాత ఏమైతే మేము వెళ్ళిపోయి చూసేసరికి ఆల్రెడీ అక్కడ 300 గజాలు ఉంటే 200 ఉంటుంది, 100 గజాలు పోయి ఉంటుంది. సో ఆ తర్వాత వెళ్ళి వాళ్ళ దగ్గర మాట్లాడితే ఇక ఆల్ లైక్ మనకు ఎవరికొకరికి రైట్ హ్యాండ్ ఉంటాడు అంటుంటారు. లాస్ట్కి వచ్చేసి లక్ష రూపాయలు ఉన్న గజాలు 30,000 అంటారు. సో అది ఆల్వేస్ ప్రాబ్లం. లాస్ట్ ఏదో ఒకటి మేము కాంప్రమైజ్ అయ్యి దాన్ని చేయాల్సి వస్తుంది. దీనికి కొద్దిగా ఏదైనా గవర్నమెంట్ వచ్చాక కొద్దిగా హెల్ప్ చేయాలి. ముఖ్యంగా ఏంటంటే మేము మైనార్టీని నమ్మడం, మైనార్టీ వర్గాన్ని మొత్తం నమ్మడంలో వాళ్ళు ఏం చేశారంటే, మనం టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎంత మైనార్టీ నమ్మిండ్రో వాళ్ళ ఎలక్షన్ అందరూ మిమ్మల్ని టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పనిచేసిండ్రు. ఓవైసీ గారికి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారంటే, మీరు ఆ రోజు ఓవైసీ గారు రాగానే సీఎం గారు వెల్కమ్ చెప్పేవారు. అలాంటి ఓవైసీ గారు ఈ రోజు గవర్నమెంట్ మొత్తం కాంగ్రెస్ కు సపోర్ట్ చేశారు. అది అవునా కాదా మీకు తెలుసు. ఇక్కడ మేము కళ్ళతో చూసినాం. ఇక్కడ ఇప్పుడు అసెంబ్లీలో కూడా కానీ ఒక గర్జిస్తారు, మాట్లాడతారు, ప్రతి డెవలప్మెంట్ చేయాలి కార్యక్రమం అంటారు. అలాంటి మాట్లాడే లీడర్లు కావాలి కదా. అందుకే మేము ఏమంటున్నాం అంటే, ఇన్ ఫ్యూచర్ తెలంగాణ వాళ్ళు తిరగండి, పని చేయండి, గవర్నమెంట్ వచ్చే ప్రయత్నం చేయండి. ప్రతి నియోజకవర్గం మీటింగ్ పెట్టి సమన్వయ కమిటీ అని ఇచ్చేది. అట్లా చేసిరు. అది చేస్తే మళ్ళీ మనం పార్టీని బలోపేతం చేసి సమన్వయం చేయాలనేది ఒకటి. బాగా పనిచేయని ఎమ్మెల్యేలను తీసేసి మార్చుకోవాలి. నువ్వు చెప్పే సజెషన్ అంతే కదా. ఇంకోటి రామచంద్రలో కార్పొరేట్ లేవటప్పుడు నేను ఉన్నాము, డే నైట్ పని చేశారు అదే సైడ్ ఇంట్లో ఉండి. तो जेंजी का क्या है, मतलब महंगाई बहुत ज्यादा हो जा रही, तो जेंजी को और जॉब्स नहीं रहने की वजह से तो पब्लिक को जेंजी में बहुत फ्रस्ट्रेशन ये है कि नए रहा जॉब्स नहीं है. तो ये क्या है, कैसा क्या नहीं, इसके बारे में ये पार्टी जो बन रही नहीं तो क्या रहेंगे आगे आने वाले दिनों में, ये सर्वाइव करेंगे नहीं करेंगे, क्या है इसके ऊपर. चलो ठीक है. अब सोशल मीडिया का आज मोदी साहब भी जाके कहीं चॉकलेट दिए तो 40 मिलियन देगा, उससे क्या फायदा है. अब इस देश के लिए क्या करते सोचो. ये जिमिक से, ये वीडियो से क्या होता देश के लिए. अब वो उचित का बात बोल रहे ना भाई, आप सोना खरीदना बंद करो, फॉरेन जाना बंद करो, पेट्रोल गाड़ी मत खरीदो. ये क्या है. इतने साल देश चला के ये बात नहीं बोले ना. देश के लिए क्या होना क्या नहीं होना सोच के आप డెసిషన్ లేనా चाहिए. సార్ నేను టీఆర్ఎస్ బిగ్ ఫ్యాన్, మీకు బిగ్ ఫ్యాన్. ఎందుకంటే మీరు కామారెడ్డిలో చేసినాయి కానీ, మా ఊరు కామారెడ్డి చేసినాయి కానీ, నేను సిద్దిపేట చిన్నప్పటి నుంచి వస్తుంది సార్. అప్పుడు కేసీఆర్ గారు డెవలప్ చేసిన తర్వాత మళ్ళీ మా తమ్ముడు ఒక విజిటింగ్ ప్లేస్ పోదామన్నా తీసుకుపోయింది సార్. ఎక్కడికంటే నాకు చెప్పకుండా తీసుకెళ్ళిండు. అది మీ ఊరు, మీ కాన్స్టిట్యున్సీ. హ్యూజ్ డెవలప్మెంట్ ఆఫ్టర్ 7 years. మంచి ఉద్దేశంతో ఒక ఫార్మాసిటీని పెట్టారు సార్. ఐఎమ్ సైంటిస్ట్ కాబట్టి నేను ఫార్మా పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఫార్మాసిటీ ఎక్కడికి పోయింది, ఫోర్త్ సిటీకి వచ్చింది. ఇప్పుడు ఫార్మాసిటీ ఆస్పిరెంట్స్ ఎవరన్నా ఇన్వెస్ట్మెంట్స్ కానీ దానికి కానీ ఉన్నవాళ్ళు, మా ఫ్రెండ్స్ కానీ వేరే సర్కిల్ ఉన్నవాళ్ళు రెడీ టు కమ్ అండ్ ఇన్వెస్ట్ దేర్. సిచ్యువేషన్ ఇప్పుడు కంప్లీట్ గా మారిపోయింది. థింగ్స్ ఆర్ నాట్ ఇన్ లైక్ టీ హబ్ లాగా లేదు, అంత అడ్డదిడ్డంగా ఉంది సార్. సో దానికోసమని మళ్ళీ నెక్స్ట్ వస్తే మళ్ళీ ఆ ఫార్మసిటీని ఓపెన్ చేస్తారా, లేకపోతే అది మునిపోయిన దానిలాగానే ఉండేసేసి ఇప్పుడు అట్లాంటిది ఏమైనా చేస్తారా? నేను మళ్ళీ ఇంకోటి సార్, మొన్న మా కంపెనీ తరఫున నేను హైదరాబాద్కి వచ్చిన సార్. నేను చూసిన హైదరాబాద్ వేరు, మళ్ళీ మొన్న పోయి నేను చూసిన హైదరాబాద్ వేరు సార్. అది మీరు న్యూయార్క్ అంటారు కానీ నేను చూస్తే న్యూయార్క్ లో ఉన్నా అనుకున్నా సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. బట్ ఒక్క మాకు ఆన్సర్ చెప్పండి. థ్యాంక్ యూ పరం. గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ మీరు అన్నట్టు మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఢిల్లీ స్పెసిఫిక్ గా రాసింది ఈసీలో
పర్పస్ షుడ్ నాట్ బి డీవియేటెడ్. అండ్ మన యాక్ట్, పార్లమెంట్ యాక్ట్ ఏం చెప్తుంది, ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ అంటే, ఇఫ్ ఎట్ ఆల్ యూ డీవియేట్ ద పర్పస్, ల్యాండ్ షుడ్ బి గివెన్ బ్యాక్ టు ద ఫార్మర్స్ అనేది మన పార్లమెంట్ యాక్ట్. అందువల్ల ఈ ప్రభుత్వం ఏదో ఒక డ్రామా చేస్తుంది. యాక్చువల్లీ మన హైకోర్టులో కేసు వచ్చింది. కేసు వస్తే ఏమి ఇచ్చింది తెలుసా, గవర్నమెంట్ అఫిడవిట్, నో వీఆర్ కంటిన్యూయింగ్ ద ఫార్మాసిటీ అంటున్నారు. హైకోర్టుకు చెప్పాల్సి వస్తే అఫిడవిట్ లో we have not cancelled the pharmacity, we are continuing the pharmacity అంటున్నారు. బయట మాట్లాడితే ఫోర్త్ సిటీ, ఎక్కడుందిరా ఫోర్త్ సిటీ అంటే ఫార్మాసిటీ ఫోర్త్ సిటీ, వేరే ల్యాండ్ అయితే లేదు, వేరే ఎక్విజిషన్ లేదు. కోర్టుకు వచ్చేసరికి వీఆర్ కంటిన్యూయింగ్, వీఆర్ గోయింగ్ అహెడ్ విత్ ఫార్మాసిటీ అంటున్నారు. అందువల్ల టెక్నికల్ గా వాళ్ళు చేయలేరు. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా ఒక జిమ్మిక్స్, లేదా ఫార్మాసిటీకి వీ నీడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫార్మాసిటీ వచ్చినప్పుడు అక్కడ ఎడ్యుకేషన్ ఉండాలి, ఫార్మాసిటీ వచ్చినప్పుడు అక్కడ హౌసింగ్ ఉండాలి, ఫార్మాసిటీ వచ్చినప్పుడు బేసిక్ నీడ్స్ ఉండాలి అనే పేరు మీద ఇవన్నీ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది 75 ఉండి ఇది 25 ఉండాలి. కానీ వీళ్ళు 25 ఫార్మా పెట్టి 75 దీన్ని తీసుకొస్తామని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని ఆలోచన చేస్తా ఉన్నారు. రేపు బీఆర్ఎస్ వచ్చిన తర్వాత వీళ్ళ ఫ్యూచర్ సిటీ, గీచర్ సిటీ అన్ని రద్దు చేస్తాం, అక్కడ యాజ్ ఇట్ ఈస్ ఫార్మా సిటీని రిస్టోర్ చేస్తాం. బట్ వాళ్ళు ఏం చేసినా అది నడవదు. ఇది నా మాట కాదు, ఇది పార్లమెంట్ యాక్ట్, ఇండియన్ పార్లమెంట్ యాక్ట్. ఇఫ్ యూ డీవియేట్ ద పర్పస్ ఆఫ్ ల్యాండ్ ఎక్విజిషన్, దెన్ ద ల్యాండ్ షుడ్ గో బ్యాక్ టు ద ఫార్మర్స్. అందువల్ల అది జరగదు. వాళ్ళు ఏ ప్రయత్నం చేసినా అది నిలబడదు. సో 2023 ఎలక్షన్స్ అప్పుడు టూ మచ్ ఆఫ్ ఓట్ కన్సల్టేషన్ అయింది సార్, దట్ ఈస్ టువర్డ్స్ కాంగ్రెస్. మళ్ళీ ఓట్ కన్సల్టేషన్ జరగకుండా మనకి ఫార్మర్స్ అవనివ్వండి, లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎట్లా అవేర్నెస్ తీసుకొచ్చి మళ్ళీ బీఆర్ఎస్ వైపు మనం తీసుకొచ్చుకోగలం? వాట్ ఈస్ యువర్ స్ట్రాటజీ? వాళ్ళు ఏమనుకున్నారు, గెలుతామో గెలవమో ఏమన్నా గానీ అని చెప్పారు. లోన్ వేవర్ చెప్పిండ్రు, 15,000 రైతు బంధు అన్నారు, కౌలు రైతుకి ఇస్తామన్నారు, రైతుకి ఇస్తామన్నారు, ప్రతి పంటకు 500 బోనస్ ఇస్తామన్నారు. ఇది నిజంగా ఇప్పుడు 2.5 years అయింది, ఒక్కటన్నా అయిందన్న బోనస్ వస్తలేదు. నీకు రైతు బంధు 15,000 అన్నారు కానీ అసలు ఇచ్చే 10,000 కూడా వస్తలేదు. మనం ఇచ్చింది కూడా బంద్ అయిపోయింది, మీకు కూడా రాలేదు. ఇప్పుడు అట్లా మోసపోవడానికి అవకాశం. ప్రజలు ఒక్కసారి అంటే ట్రాప్లు పడతారు, ఎవ్రీ టైం పడరు కదా. వాళ్ళు కూడా తెలివైన వాళ్ళు కదా, ప్రజలు కూడా తెలివైన వాళ్ళు, మనకంటే తెలివైన వాళ్ళు. చేనేత కుటుంబాలకి ప్రభుత్వం, మీరు మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తే ఏమి చేస్తారు సో చేనేత కుటుంబాలకి? ఎందుకంటే ఇది మన రోటీ కపడా మకాన్ అని అంటాం, రైట్? ఫస్ట్ రోటీ, తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 100% చేనేత కార్మికుల దగ్గరనే ఈ యూనిఫామ్స్ అనేది తీసుకునే వాళ్ళు. ఈ గవర్నమెంట్ ఇక్కడ టెండర్ పెట్టింది, మాకు వీ హ్యావ్ ఎ జియో అని. దే వెంట్ టు హైకోర్టు. హైకోర్టుకు వెళ్తే హైకోర్టుకు హ్యాండ్లూమ్స్ కమిషనర్ తో ఏం రాపించారు అంటే, లేట్ అయిపోయింది, ఈ అకాడమిక్ ఇయర్ మేము సప్లై చేయలేము అని కమిషనర్ తో హైకోర్టుకు రాపించి, హైకోర్టు ఏం చెప్పింది, మరి లేట్ అయిపోయింది కదా, ఓకే గివ్ 10%, 90% యూ గివ్ ఇట్ టు గుజరాత్ ఫెలో. అంటే ఉన్న ఎగ్జిస్టింగ్ జియోని ఇంప్లిమెంట్ చేయక ఈ రోజు గుజరాత్ పంపిస్తే మన వాళ్ళకి, ఇప్పుడు మన హ్యాండ్లూమ్ వర్కర్స్ కు లోడ్ లేదు, వర్క్ లేకుండా, వర్క్ కవచీలను రద్దు చేస్తే వాళ్ళకి పని లేకుండా అయిపోయింది. అదేవిధంగా ఈ థ్రిఫ్ట్ పథకం ఆపేషన్, అండ్ సబ్సిడీ టు దిస్ కెమికల్స్ అండ్ ఆ థ్రెడ్ అది కూడా ఆపేషన్. ఇది మేము చేసినాం యాక్చువల్గా. దాన్ని కంటిన్యూ చేస్తే సరిపోయేది, ఇంకా బెటర్ గా చేస్తే ఇంకా బాగుండేది. కానీ ఇప్పుడు దాన్ని జీరో డౌన్ చేసాం. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. వీఆర్ ఫైటింగ్ యాక్చువల్లీ యాజ్ అపోజిషన్, వీఆర్ ఫైటింగ్ ఇన్ ద అసెంబ్లీ, వీఆర్ ఫైటింగ్ ఇన్ ద పబ్లిక్ ఫోరం ఆన్ బిహాఫ్ ఆఫ్ హ్యాండ్లూమ్ వర్కర్స్. అన్నమే లేదు అన్నటువంటి తెలంగాణ పంజాబ్ కూడా దాటివేసి భారతదేశంలో అత్యధిక వరి ఉత్పత్తి చేసే రాష్ట్రంగా తెలంగాణ ఈ రోజు అయింది. అంటే 9 ఏళ్ళు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగింది. ఒక డైరెక్షన్ ఉండేది, ఒక ఫార్మర్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని, లేకపోతే ఇండస్ట్రీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని. మనము అట్లీస్ట్ మినిమం బేసిక్ నీడ్స్ లైక్ రోడ్ నెట్వర్క్, డ్రింకింగ్ వాటర్, ఆర్ ఈ రైతులకు కావచ్చు, కొన్ని సెక్టార్స్ మీద, పవర్ సెక్టార్ కావచ్చు, ఫోకస్డ్ గా పనిచేసిన కొన్ని రిజల్ట్స్ తెచ్చింది.